అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. రాష్ట్ర ప్రభుత్వము టీచర్ల బదిలీలకు సంక్రాంతి తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సంక్రాంతి తర్వాత పరస్పర బదిలీల కోసం ఏదైతే ప్రభుత్వం బదిలీ చేసుకోవాలని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే డబ్బులు మారుతున్న పరిస్థితి నెలకొంది. గ్రేటర్ పరిధిలో 20 లక్షలు, మామూలు ప్రాంతాల్లో జిల్లా కేంద్రంలో 15 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 7 నుంచి 10 లక్షల వరకు డబ్బులు ఇచ్చుకుంటేనే పరస్పర బదిలీలు జరుగుతాయని చెప్పి చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఉపాధ్యాయులకు సంబంధించి బీసీ టీచర్స్ అసోసియేషన్ ఉపాధ్యాయులు ఉన్నారు, దానికి సంబంధించి నాయకులు ఉన్నారు, వినోద్ ఉన్నారు, మనతో వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ పరస్పర బదిలీల కోసం ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డబ్బుల ప్రవాహం ఎందుకు జరుగుతుంది ఇదంతా? నా పేరు మాడవేడి వినోద్ కుమార్, బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చిందో దానికి మేము సంపూర్ణంగా హర్షం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా దాదాపు 10 సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్లు లేవు, 10 సంవత్సరాలు ప్రమోషన్లు లేవు, 7 సంవత్సరాల నుంచి బదిలీ లేవు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రమోషన్లు బదిలీలు చేపట్టింది. అదేవిధంగా సుదూర ప్రాంతాలలో ఉన్న ఇంకా మిగతా ఉపాధ్యాయులకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ పర్మిషన్ ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులందరూ స్వచ్ఛందంగా ఉపయోగించుకున్నందుకు ఒక మంచి అవకాశము. కానీ కొంతమంది దీన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు మాకు కూడా వినబడతా ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వము సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు వాళ్ళ సొంత జిల్లాకు వస్తే వారు కొన్ని బెనిఫిట్స్ పొందుతారు, వారి సొంత కుటుంబాల ఇంటి వాళ్ళ దగ్గర ఉంటారనే ఉద్దేశంతో ఇస్తే కొద్దిమంది మాత్రం దీన్ని డబ్బుల పరంగా దుర్వినియోగం చేస్తున్నట్టు మాకు కూడా వినికిడి ఉన్నది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది లక్షలలో ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి. ఎవరైతే జెన్యున్గా ఎవరికైతే అవకాశం ఉన్నదో వారి సొంత జిల్లాకి వెళ్ళి వారి కుటుంబాలతో ఉండాలనుకుంటున్నారు, వారికి ఈ డబ్బుల వలన అన్యాయం జరుగుతున్నది. ఎందుకంటే డబ్బులు ఉన్నవారే ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్లో మ్యాక్సిమం వారే ట్రాన్స్ఫర్ అవకాశాలు తీసుకునేది ఉన్నది. కాబట్టి అలా కాకుండా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి అవసరాలను బట్టి ఉపయోగించుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అయితే చెప్పండి, ముఖ్యంగా మీడియాలో చర్చ జరుగుతుంది, ప్రధానంగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఒప్పందాలు జరిగినట్టుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే 20 లక్షలు డిమాండ్ ఉంది. అదేవిధంగా జిల్లా కేంద్రంలో అయితే 15 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ని బట్టి ఆ ప్రాంతానికి దగ్గర దూరాలను బట్టి 7 నుంచి 10 లక్షలు కూడా అంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్కు బదిలీల కోసము డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీన్ని ఎలా పరిగణించవచ్చు? ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే అటు చాలామంది వారి సొంత జిల్లా కాకుండా వేరే జిల్లాలో పనిచేస్తున్నారు. కానీ వాళ్ళని తీసుకురావాలంటే అక్కడ ఒకే జిల్లాలో పోస్టులు ఎక్కువ అయిపోతే మిగతా జిల్లాలో ఖాళీలు అయిపోతుంది. అక్కడ నిరుద్యోగులకు ప్రాబ్లం అవుతున్న ఉద్దేశంతోనే అక్కడ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అనేది చేస్తూ ఉన్నది. కానీ ఇప్పుడు తీసుకుంటే హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాలలో కానీ ముఖ్యంగా జిల్లా కేంద్రాలలో కానీ ఎక్కువ మొత్తంలో కొంతమంది డబ్బులకు ఆశపడి కానీ ఇంకా కొద్దిమంది వారి పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని కానీ ఈ రకంగా ఆసరా చేసుకొని డబ్బులు తీసుకొని మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్కు సిద్ధం కావడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే తర్వాత ఒక ఉపాధ్యాయులు అన్నప్పుడు ఒక ఆదర్శంగా ఉండాలి, వేరే వారికి మార్గదర్శకంగా ఉండాలి. అలాంటి ఉపాధ్యాయులే డబ్బులతో ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి పద్ధతి కాదు. కొద్దిమంది ఇలా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వము అడ్డుకోవాల్సిందే అని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు ఆ లంచాలు ఇచ్చి బదిలీ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? నా పేరు విజయ్ కుమార్, బీసీటీయూ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్, నిజామాబాద్. సార్, యాక్చువల్గా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 317 జీవో వల్ల చాలామంది ఉపాధ్యాయురాళ్ళు ఇబ్బందులు పడ్డారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఈ పరస్పర బదిలీలకు అవకాశం ఇచ్చింది. ఎవరైతే జెన్యూన్గా అవసరం ఉందో సుదూర ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. కానీ కొందరు స్వార్థం వల్ల ఉపాధ్యాయ లోకానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నది. ఇటువంటిది మేము ఖండిస్తున్నాం సార్. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము పరస్పర బదిలీలకు తెరలేపింది. ఎందుకంటే దూర ప్రాంతాల్లో, సుదూర ప్రాంతాల్లో భార్యలు, పిల్లలకు దూరం ఉన్న
ఉపాధ్యాయులు ఉంటారు. అదేవిధంగా గతంలో కూడా 317 జీవో ప్రకారం ఎంతోమంది ఉపాధ్యాయులు చాలా దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, కుటుంబాలకు దూరమైన పరిస్థితి. అందులో భాగంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడ్డ తర్వాత మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పరస్పర బదిలీల కోసం శ్రీకారం చుట్టి దీన్ని కొంతమంది స్వార్థపరులు డబ్బుల కోసం ఉపయోగిస్తూ దీన్ని అన్యాయం చేస్తారు. ఈ ప్రభుత్వం దీన్ని పూర్తిగా దృష్టి పెట్టి డబ్బులకు ఎక్కడైతే ఆస్కారం ఉందో దాన్ని ఆపివేస్తే బాగుంటుంది. ఇలాంటి డబ్బులు ఇచ్చి బదిలీలు చేసుకునే వల్ల చాలామంది అన్యాయానికి గురవుతారు. డబ్బులు ఉన్న వాళ్ళే పరస్పర బదిలీలకు అవకాశం ఉంది, డబ్బులు లేని ఉపాధ్యాయులు అన్యాయానికి గురవుతారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నామని చెప్పి బీసీ ఉపాధ్యాయుల సంఘానికి సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.